నంబర్ 5730 కాచిగూడ మెదక్ ప్యాసింజర్ 1వ నంబరు ప్లాట్ఫామ్లకు రానున్నది. హైదరాబాద్ నుంచి మెదక్ చర్చికి కేవలం 25 రూపాయల ట్రైన్ టికెట్తో వెళ్ళొచ్చంటే మీరు నమ్ముతారా? ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి మెదక్ చర్చి వరకు నా పూర్తి జర్నీని ఈ వీడియోలో చూపించబోతున్నాను. మెదక్ చేరుకున్న తర్వాత చర్చికి ఎలా వెళ్ళాలి, చర్చి బయట ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడికి వెళ్ళడానికి ఖర్చు ఎంత అవుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి మెదక్ చర్చి బై ట్రైన్ ద్వారా వెళ్ళబోతున్నాం. దానికోసం ముందుగా మనం కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకున్నాం. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మనకు హైదరాబాద్ టు మెదక్ ప్యాసింజర్ రైలు నడుస్తుంది. దానికోసం ఇప్పుడు మనం కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఇప్పుడు గేట్ నెంబర్ 2 ద్వారా మనం ఎంట్రీ అయ్యి టికెట్ తీసుకొని ట్రైన్కు వెళ్ళబోతున్నాం. టికెట్ కౌంటర్ లోపల ఈ విధంగా ఉంది. మనమైతే ఇక్కడ వెడ్డింగ్ మిషన్ ద్వారా టికెట్ తీసుకున్నాం. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకు 25 రూపీస్ పడింది. మన ట్రైన్ వచ్చేసి 7:50కి ఉందని ఇక్కడ మనకు బోర్డుపై చూపిస్తున్నారు. అందుకని కాసేపు ఇంకా టైం ఉంది కాబట్టి ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం. మన ట్రైన్ రావడానికైతే కొంచెం టైం పడుతుంది, అందుకని కొంచెం సేపు వెయిటింగ్ చేసాం. తర్వాత మన ట్రైన్ వస్తున్నట్టు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్ 7:47 నిమిషాలకైతే మనకు మెదక్ ప్యాసింజర్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే మనం వెళ్ళబోయే మెదక్ ప్యాసింజర్ రైల్. ఈ ట్రైన్ వచ్చేసి గుంటూరు నుంచి కాచిగూడ వస్తుంది. కాచిగూడ నుంచి మెదక్ వెళ్తుంది. కాచిగూడ నుంచి మెదక్ వెళ్ళే ఈ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్గా వెళ్తుంది. అంటే మనం ఈ ట్రైన్లో ఎక్కడైనా కూర్చోవచ్చు, నో రిజర్వేషన్. ఇప్పుడైతే కరెక్ట్ 8:12 నిమిషాలు కావస్తుంది. ఇక్కడ నుంచి మనకైతే ట్రైన్ బయలుదేరింది. గుంటూరు నుంచి వచ్చిన ఈ ట్రైన్ ఇక్కడ కాచిగూడ దగ్గర ఆగి ఇక్కడ క్లీనింగ్ చేసుకొని మళ్ళీ తిరిగి మెదక్ వైపు వెళ్ళబోతుంది. మనకు కాచిగూడ నుంచి మెదక్ వెళ్ళడానికి జర్నీ టైం వచ్చేసి 3 అవర్స్ పడుతుంది. ఒక్కొక్కసారి 3.5 అవర్ కూడా పట్టవచ్చు. ఎందుకంటే ఈ ట్రైన్ ప్రతి స్టేషన్లో ఆగుతూ వెళ్తుంది. చిన్న స్టేషన్ పెద్ద స్టేషన్ అని ఏమి ఉండదు, ప్రతి స్టేషన్లో ఆగుతూ ఉంటుంది. అందుకని చాలా టైం పడుతుంది. కానీ ఈ ట్రైన్ జర్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ ఖర్చులో మనకు హైదరాబాద్ నుంచి మెదక్ చర్చి చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ట్రైన్ మొత్తం 27 స్టేషన్లు దాటి 28వ స్టేషన్ మెదక్ చేరుకుంటుంది. అందుకోసం కొంచెం జర్నీ టైం ఎక్కువగా పట్టవచ్చు. మెదక్ వెళ్ళే రూట్లలో ఇంకో ఎక్స్ట్రా లైన్ మనకు వర్క్ నడుస్తుంది. చాలా వరకు కొత్త లైన్ వేస్తున్నారు ట్రాక్ మొత్తం. అలాగే ఇక్కడ పంట పొలాలు, ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ విలేజ్ ఫీలింగ్తో ఈ ట్రైన్ జర్నీ చేయొచ్చు. ఇక్కడైతే గ్రౌండ్ వర్క్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక్కడైతే రైల్వే ట్రాక్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ జర్నీలో ఒక ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఇదే ట్రైన్లో మెదక్ చర్చిని దర్శించుకొని మళ్ళీ తిరిగి ఇదే ట్రైన్లో రిటర్న్ రావచ్చు. ఇప్పుడైతే మనం మెదక్ ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ నుంచి కేవలం ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. అప్పుడే మనకు విలేజ్ ఫీలింగ్ వస్తుంది. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో లొకేషన్. వర్షాలు పడే టైంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి ప్రదేశంలో తిరగడం. మొత్తానికి 3 అవర్స్ తర్వాత మనం ఇప్పుడైతే మెదక్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఇదే మెదక్ రైల్వే స్టేషన్. ఈరోజు మాకైతే 4 అవర్స్ పట్టింది. మేడ్చల్లోనే మాకు దాదాపుగా 1 అవర్ ఆపేశారు ట్రైను. మెదక్ రైల్వే స్టేషన్ ఈ విధంగా ఉంది, చూడవచ్చు లోపడంగా. అలాగే నూతనంగా ఇక్కడ కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మెదక్ రైల్వే స్టేషన్ లోపల వ్యూ ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే మనం కరెక్ట్ 11:59 నిమిషాలకు మెదక్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. మెదక్ రైల్వే స్టేషన్ నుంచి బయట వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్టేషన్ నుంచి మనకు చర్చి దగ్గరికి వెళ్ళడానికి కింద చాలా ఆటోస్ ఉంటాయి. ఈ ఆటోల ద్వారా మనం చర్చి వరకు వెళ్ళిపోవచ్చు. ఈ ఆటో కాస్ట్ వచ్చేసి మనకు 30 రూపీస్ పడుతుంది ఒక్కరికి.
రైల్వే స్టేషన్ బయట నుంచి చూడడానికి ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే నేను ఆటో ద్వారా చర్చి దగ్గరికి వెళ్తున్నాను. అలాగే మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఓన్లీ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇదే మెదక్ చర్చి మెయిన్ ఎంట్రన్స్. ఇది మనకు బస్ స్టాండ్ పక్కలనే ఉంటుంది. బస్సులో వచ్చిన వారు కూడా మనం బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ మెదక్ చర్చి వెళ్ళిపోవచ్చు. ముందుగా అయితే మనం చర్చి లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఉందో చూద్దాం. మనం గేట్ నుంచి లోపలికి ఎంట్రీ కాగానే ముందుగా మనకు ఈ విధంగా మొత్తం సీసీ రోడ్తో కనిపిస్తుంది. కొంచెం ముందుకు రాగానే మనకు నేషనల్ హ్యాండిక్రాఫ్ట్ షాప్స్ ఉంటాయి. ఎగ్జిబిషన్, ఇక్కడ మనం ఎగ్జిబిషన్ చూడొచ్చు, అలాగే కొనుక్కోవచ్చు. అలాగే మనకు కొంచెం ముందుకు రాగానే మనకు చర్చి గాలిగోపురం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కొంచెం ముందుకు రాగానే మనకు షాప్స్ ఉంటాయి చర్చికి సంబంధించినవి. అలాగే మనకు రైట్ సైడ్ ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ప్లేస్ ఉంది. ఇక్కడ నుంచి చర్చి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కొంచెం ముందుకు రాగానే మనకు ఇక్కడ అన్ని ఓల్డేజ్ హోమ్స్ కనిపిస్తాయి. చాలా పాత కాలం ఇల్లు ఇవి. చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ బైబిల్కి సంబంధించిన షాప్ ఉంది. మనకు బైబిల్స్ కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. అలాగే కొంచెం ముందుకు రాగానే మనకు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. దానికి ఎదురుగా మొత్తం మనకు బైక్ పార్కింగ్ ఉంది. ఇక్కడ మనకు చర్చి నేమ్ బోర్డు పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే చర్చి లోపలికి ఎంట్రీ కాబోతున్నాం. ఈ చిన్న దారి గుండా మనం చర్చి లోపలికి ఎంట్రీ కావాల్సి ఉంటుంది. ఎంట్రీ కాగానే చర్చి మనకి ఈ విధంగా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ చర్చి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ చర్చి నిర్మాణ శైలి, గోపురం చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ చర్చికి బయట కనిపించే డిజైన్స్ కూడా చాలా ఆకట్టుకుంటాయి. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం చర్చి దగ్గరికి రాగానే చర్చి కంటే ముందు ఇక్కడ మనకు రైట్ సైడ్ ఒక పెద్ద శిలువ ఉంటుంది. వేరే మతస్థులు ఎవరు వచ్చినా ఇక్కడ టెంకాయలు కొడుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఈ చర్చి కట్టేటప్పుడు అన్ని మతస్థులు, అన్ని కులస్తులు ఈ చర్చిలో బాగా కావడం వల్ల ఈ చర్చి అందరి సొంతంగా భావిస్తారు. ఎవరు దీన్ని కులం, మతం ప్రాతిపదికన తీసుకోరు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చర్చి లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. మనం లోపలికి ఎంట్రీ కాగానే ముందుగా మనకి ఇక్కడ మనకు ఎంట్రీ దగ్గర మనకు చర్చి టైమింగ్స్ బోర్డు కనిపిస్తుంది. అలాగే చర్చి హిస్టరీకి సంబంధించిన బోర్డు కనిపిస్తుంది. ఈ చర్చి వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరుచుకునే ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే ఈరోజు ఎవరో మన చర్చిలో పెళ్ళి జరుగుతుంది. అందుకని లోపల విజువల్స్ పూర్తిగా తీయడానికి మనకు వీలు కాలేదు. ఈ చర్చిలో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఈ కిటికీలపై ఉండే గ్లాస్ పెయింటింగ్. ఇది చర్చి బ్యాక్ సైడ్ వ్యూ. చర్చి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. బయట సైడ్ ఈ చర్చి హిస్టరీ చూసుకుంటే ఈ చర్చి నిర్మాణం 20వ శతాబ్దం ప్రారంభంలో జరిగింది. ఇది ప్రపంచంలో ఆసియాలోని ముఖ్యమైన చర్చిలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ చర్చి బయట నుంచి ఎంత పెద్దగా, ఎంత అందంగా కనిపిస్తుందో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ స్టే చేయడానికి, అలాగే మనకు ఉండడానికి ఇక్కడ మనకు రూమ్స్ ఉంటాయి. ఇవే ఆ రూమ్స్. మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం ఇది క్లోజ్ చేసి ఉంది. కాబట్టి ఇది ఫ్రీనా రెంటా అనేది నేను అక్కడ అడిగితే ఎవరు చెప్పలేదు. అలాగే ఇక్కడ మనకు వంట చేసుకోవడానికి కూడా ఒక హాల్, సపరేట్ హాల్ ఉంది. ఇక్కడ నుంచి మనకు మెదక్ కోట క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కోట దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. ఓన్లీ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడైతే మా జర్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మెదక్ రైల్వే స్టేషన్కి వచ్చాను. మనకి ఇక్కడ నుంచి ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కు ట్రైన్ ఉంటుంది. అందుకనే మేము ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడైతే మనకు ట్రైన్ టికెట్ తీసుకున్నాము. దీని కాస్ట్ కూడా 25 రూపీస్. ఇప్పుడైతే మనం మెదక్ నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోబోతున్నాం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అలాగే మీకు ఉపయోగపడుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.